హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో విశాఖపట్నంలో ఉన్న రిషికొండ బీచ్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. వైజాగ్కి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసిన ప్రదేశాల్లో ఈ రిషికొండ బీచ్ కూడా ఒకటి. సో ఈ ప్లేస్ ఎక్కడ ఉందంటే ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి 13 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకు ఈ రిషికొండ బీచ్ ఉంటుంది. సో అక్కడ నుండి బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి. అదేవిధంగా షేర్ ఆటోస్ కూడా మనకు అవైలబుల్లో ఉంటాయి. బీచ్లో కాసేపు సరదాగా తిరగాలనుకుంటే మనకి ఇక్కడ గుర్రాలు మరియు చిన్న చిన్న వెహికల్స్ అవైలబుల్లో ఉంటాయి. సో ఈ వెహికల్ వచ్చేసి ఇక్కడ నుండి మనకు లాస్ట్ కొన్ని స్టోన్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి రావడానికి 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదేవిధంగా హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది. సో హార్స్ రైడింగ్కి వచ్చేసి పర్ పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది కూడా సేమ్ ఇక్కడ నుండి అక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ స్టోన్స్, అక్కడికి వెళ్ళి తిరిగి రావడానికి 150 ఆర్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. రీసెంట్గా ఈ రిషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ అవార్డు లభించింది. సో ఈ బ్లూ ఫ్లాగ్ అవార్డు అంటే ఏంటో తెలుసుకుందాం. వరల్డ్ వైడ్గా ఉన్న కొన్ని ట్రావెల్ అండ్ టూరిజం, అదేవిధంగా ఎడ్యుకేషన్ అండ్ ఎన్వైర్న్మెంట్ అసోసియేషన్ వాళ్ళు కొన్ని బీచెస్ని సెలెక్ట్ చేశారు. సో ఏ బీచెస్ అయితే ఎన్వైర్న్మెంట్ రూల్స్ని అదేవిధంగా సేఫ్టీ మెజర్మెంట్స్ని ఫాలో అవుతాయో ఆ బీచెస్ని సెలెక్ట్ చేసి ఆ బీచెస్కి బ్లూ ఫ్లాగ్ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. సో మన ఇండియాలో కూడా కొన్ని బీచెస్కి అయితే బ్లూ ఫ్లాగ్ అవార్డు ఇవ్వడం జరిగింది. అందులో ఈ రిషికొండ బీచ్ కూడా ఒకటి. ఈ రిషికొండ బీచ్తో పాటు ఇంకో 7 బీచెస్ కూడా ఈ బ్లూ ఫ్లాగ్ అవార్డు లభించింది. ఇక్కడ స్క్రీన్పై చూడొచ్చు ఇండియాలో ఉన్న ఏ బీచెస్కి బ్లూ ఫ్లాగ్ అవార్డు లభించిందో. ఫస్ట్ వచ్చేసి శివరాజ్పూర్, ఇది ద్వారకా గుజరాత్లో ఉంది. అదేవిధంగా గోహ్లా బీచ్ దియులో ఉంది అండ్ కాసర్కోట్ బీచ్ కర్ణాటకలో ఉంది. నెక్స్ట్ పడుబిద్రి బీచ్ కర్ణాటక అండ్ కప్పాడ బీచ్ కేరళ, రిషికొండ బీచ్ ఆంధ్రప్రదేశ్ అండ్ గోల్డెన్ పూరి ఒడిశా అండ్ రాజానగర్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ అన్నీ చాలా నీట్గా మరియు ఎన్వైర్న్మెంట్ రూల్స్ని పాటిస్తూ చాలా అద్భుతంగా మరియు పరిశుభ్రంగా ఉంటాయి. అందుకే ఈ బీచెస్ సందర్శకుల్ని ఆకట్టుకుంటాయి. ఫస్ట్ అటెంప్ట్లోనే 8 బీచెస్కి బ్లూ ఫ్లాగ్ అవార్డు పొందిన ఫస్ట్ కంట్రీ మన ఇండియా. విశాఖపట్నంలో రిషికొండ బీచ్తో పాటు ఆర్కే బీచ్ కూడా ఉంటాయి. అదేవిధంగా విశాఖపట్నం నుండి కొద్ది దూరంలో మనకు యారాడ బీచ్, భీమిలి బీచ్ కూడా ఉంటాయి. ఈ బీచెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా మరియు నీట్గా ఉంటాయి. మేము ఆఫ్టర్నూన్ టైం వచ్చాం కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది. కానీ మార్నింగ్ మరియు ఈవినింగ్ టైంలో అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మార్నింగ్ మరియు ఈవినింగ్ టైం is the best time to visit any beaches, not only Rishikonda beach.
బీచ్లో టైం స్పెండ్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత బీచ్ బయట మనకు తినడానికి ఫుడ్ స్టాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్ అవైలబుల్లో ఉంటాయి. మీరు ఎప్పుడైనా వైజాగ్ వచ్చినప్పుడు తప్పకుండా ఈ రిషికొండ బీచ్ని విజిట్ చేయండి. లొకేషన్స్ కానీ అండ్ బీచ్ కానీ చాలా అద్భుతంగా అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది.